హాయ్, మన ముందు క్లాస్లో వందే మాతరం గురించి చెప్పుకున్నామండి. ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే హోమ్ రూల్ ఉద్యమం లేదా స్వయం పరిపాలన గురించి చెప్పుకుంటాం. అయితే చెప్పుకునే ముందు చిన్న కరెక్షన్ అండి. ఏంటంటే మన ముందు క్లాస్లో జనగణమన వందే మాతరం వచ్చే చోట 1915 బదులు 1947 చెప్పానండి. డేట్స్ అన్నీ కూడా కరెక్టే, బట్ ఇయర్ ఏమైందంటే స్పీడ్గా చెప్పడం వల్ల 50కి బదులుగా 47 ప్రొనౌన్సియేషన్ చెప్పడం జరిగిందండి. కాబట్టి మీరు అది కరెక్ట్ చేసుకోండి. మీకు సమావేశాల దగ్గర కరెక్ట్గానే చెప్పాను, ఇక్కడ 50కి బదులుగా 47 పెట్టాను. మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి జనగణమన కానివ్వండి, వందే మాతరం కానివ్వండి, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 days ముందు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి మనకు రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 1950 జనవరి 24నే జనగణమన వందే మాతరం అనేది మన భారత ప్రభుత్వం జాతీయ గీతంగా ఆమోదించడం జరిగింది. ఓకే, ఆ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాము. హోమ్ రూల్ ఉద్యమం లేదా దానికి ఇంకొక పేరు స్వయం పరిపాలన అంటాము. అయితే అసలు స్వయం పరిపాలన అంటే ఏంటి? స్వయం పరిపాలన అంటే ఏంటంటే అందులోనే మీనింగ్ ఉందండి. స్వయం అంటే మనకు మనమే పరిపాలించుకోవడం. అయితే మరి బ్రిటిష్ వారు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ స్వయం పరిపాలన అంటే అర్థం అదే, కానీ ఈ ఉద్యమం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మనకు మనమే పరిపాలించుకుంటాం. కానీ ఎవరి ఆజ్ఞ ద్వారా? బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ ఆజ్ఞల ప్రకారం వాళ్ళ ఆధ్వర్యంలో మనకు మనమే పరిపాలించుకుంటామండి. దాన్నే స్వయం పరిపాలన అంటారు. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అది. నార్మల్గా స్వయం పరిపాలన అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం. కానీ ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో మనల్ని మనం పరిపాలించుకోవడం. ఓకే, రైట్. అయితే ఈ స్వయం పరిపాలన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే తిలక్ మరియు అనీ బెసెంట్లు అండి. తిలక్ మరియు అనీ బెసెంట్లు ఈ హోమ్ రూల్ ఉద్యమం లేదా స్వయం పరిపాలన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, అయితే హోమ్ రూల్ ఉద్యమం అసలు స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం అండి. మొదటి ప్రపంచ యుద్ధమే ప్రధాన కారణం యుద్ధం జరగడానికి. ఇది ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 1918 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అయితే అసలు ఈ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల అసలు ఈ హోమ్ రూల్ ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేశారు, దీని యొక్క పూర్వ చరిత్ర ఏంటో చూద్దాం. మనం వందే మాతరం ఉద్యమం చెప్పుకున్నప్పుడు 1908 వరకు వందే మాతరం ఉద్యమం గొప్పగా సాగిందండి. అక్కడి నుంచి డల్ అయిపోయిందండి అని చెప్పాం. కాబట్టి జాగ్రత్త చూడండి. ఈ 1908 తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జాతీయ నాయకులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారండి. బాలగంగాధర్ తిలక్, తర్వాత లాలా లజపతి రాయ్, తర్వాత బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతారు. దీంతో భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మితవాదులుగా మారిపోతారు చాలామంది. అంటే ఇప్పుడు ఐఎన్సీలో ఎక్కువగా ఎవరు పెరిగిపోయారు? మితవాదులు పెరిగిపోయారు. ఎందుకని? గొప్ప గొప్ప నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేసే వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఐఎన్సీలో మితవాద వర్గం పెరిగిపోయింది. ఈ మితవాద వర్గం పెరిగిపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్న తీర్మానాలు చేసినా దాన్ని అమలు చేసేటువంటి ఇంట్రెస్ట్, అంత టైము వాళ్ళకు ఉండేది కాదు. కాబట్టి భారతదేశంలో 1908 నుండి 1914 వరకు కూడా రాజకీయ స్తబ్దత ఏర్పడిందండి. అంటే ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ లేవు, డల్లగా నత్తనడక. జాతీయ కాంగ్రెస్ యొక్క విధి విధానాలన్నీ కూడా నత్తనడక ప్రకారం వెళ్ళినాయి 1908 నుంచి 1914 వరకు. ఓకేనండి. ఎందుకనంటే నాయకులందరూ జైల్లోకి వెళ్ళిపోయారు, మితవాదులా సరిగ్గా పట్టించుకోరు. కాబట్టి ఈ సందర్భంలో జాతీయ భావాలు పెంపొందించడానికి ఎటువంటి కృషి చేయలేదు, ఉద్యమాలు ప్రారంభించడానికి అసలు ఆలోచనే చేయలేదు. అలా నెమ్మదిగా నడుచుకుంటూ పోయింది, ఇంకెటువంటి పరిణామాలు లేవండి. ఇలాంటి సందర్భంలో 1914 జూన్ నెలలో తిలక్ బయటకు వచ్చాడండి. ఎప్పుడైతే తిలక్ బయటకు వచ్చాడో మళ్ళీ భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం స్టార్ట్ అయిందండి. భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. ఎవరు రాకతో? తిలక్ రాకతో. అయితే తిలక్ వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాదులు వీళ్ళందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలుకుతారండి. ఎందుకనంటే ఈ వందే మాతృ ఉద్యమ కాలంలో వాళ్ళు మంచి జాతీయ భావాలు పెంపొందాయి. కానీ వీళ్ళు జాతీయ నాయకులు లేకపోవడం వల్ల, మితవాదులతో ఉండడం వల్ల వాళ్ళ విధి విధానాలకు వీళ్ళు బాగా బోరు కొట్టేస్తాయి అనమాట. అలాంటి సందర్భంలో వాళ్ళ యొక్క భావాల్ని ముందుకు నడిపించడానికి ఒక మంచి వ్యక్తి వస్తున్నాడని చెప్పి తిలక్ వచ్చేటప్పుడు చాలా ఘనంగా స్వాగతం పలుకుతారండి. చాలా ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే తిలక్ బయటకు వచ్చాడండి. ఈ రాజకీయాల్లో చిన్న చిన్నగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందండి. మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఈ బ్రిటిష్ వారికి మన సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మన బ్రిటిష్ వాళ్ళు మన సపోర్ట్ అడుగుతున్నారు. ఏమని? మనకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాలని కాపాడడం కోసం మేము యుద్ధాలు చేస్తున్నాము, కాబట్టి మీ సపోర్ట్ కావాలని చెప్పి వీళ్ళు అడుగుతారండి బ్రిటిష్ వాళ్ళు. అడిగితే ఆ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అలాగే ఐఎన్సీ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకని అంటే మనం ఈ టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇచ్చామనుకోండి,
మన సపోర్ట్ ఇవ్వడం వల్ల వీళ్ళు యుద్ధం ముగిసిన తర్వాత కృతజ్ఞతతో మనకు కావాల్సినటువంటి సంస్కరణలు చేస్తారు, కాబట్టి ఇప్పుడు మనం సపోర్ట్ చేయడం మంచిదనేటువంటి ఒక ఆలోచనతో ఐఎన్సీ సపోర్ట్ ఇస్తుందండి. తర్వాత తిలక్ కూడా నిజమే బ్రిటిష్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి అని చెప్తాడండి. తర్వాత గాంధీజీ కూడా ఈ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయండి అని చెప్తాడు. గాంధీజీ ఏమంటాడు, భారత ప్రజలందరూ కూడా బ్రిటిష్ సైన్యంలో చేరండి, సైనికులుగా చేరండి, ఆ యుద్ధంలో మనం గెలిస్తే మనకు కావాల్సినటువంటి సంస్కరణలు చేస్తారని చెప్పి గాంధీజీ ప్రజలకు పిలుపునిస్తాడు. తిలక్ ఏమంటాడు, మరి ఇతనికి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏమంటాడంటే మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన సంస్కరణలు చేసే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళండి అని చెప్పి తిలక్కు పిలుపునిస్తాడు. మరి ఐఎన్సీ ఉందండి. ఈ ఐఎన్సీ 1914లో మద్రాసులోని సమావేశం పెట్టిందండి. దీనికి భూపేంద్రనాథ్ దాస్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. అయితే అతని ఆధ్వర్యంలో ఐఎన్సీ సమావేశం జరిగిందండి. ఆ సమావేశంలో మితవాదులు తీర్మానం చేశారు. ఎందుకంటే తిలక్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ఐఎన్సీలోకి చేరలేదండి. ఎందుకంటే అతను మితవాదిగా మారినప్పటికీ గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా వీళ్ళ యొక్క కృషి వల్ల అతను రావడానికి అభ్యంతరం తెలుపుతారు. అందువల్ల ఇతను వెళ్ళలేదు. కాబట్టి ఈ ఐఎన్సీలో ఉన్న వాళ్ళు కేవలం మితవాదులు మాత్రమే. ఈ ఐఎన్సీ కూడా ఏం చెప్పింది, మనం ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మనం బ్రిటిష్ వారికి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ తీర్మానం చేసింది. కాబట్టి చూడండి, ఐఎన్సీ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. తిలక్ కూడా తన ఫాలోవర్స్కి ఏమని చెప్పాడు, మీరు పేదవారైనా లేకపోతే ధనిక ఉన్నత వారైనా ఎవరైనా సరే మీ శక్తిని మించి బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయండి అని చెప్పి తిలక్ చెప్పాడు. గాంధీ భారతీయులు బ్రిటిష్ సైన్యంలోకి చేరి వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి గాంధీజీ చెప్పాడు. వీళ్ళు అలా ఎప్పుడైతే చెప్పారో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది బ్రిటిష్ వారికి సహాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపి మొత్తమే చేస్తారండి. ధన సహాయం చేశారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన పదార్థాలు, పరిశ్రమలు అంటే ఆహారం గట్రా చాలా అవసరమండి. తర్వాత బాంబులు చాలా అవసరం, పేలుడు పదార్థాలు కూడా అవసరమే. కాబట్టి బ్రిటిష్ వారికి యుద్ధపరంగా కావాల్సినటువంటి అన్ని సహకారాలు మన భారతీయులు అందిస్తూ ఉన్నారండి. అయితే ఇలా కొంతకాలం నడుస్తున్న సందర్భంలో మన భారతీయులు ఒక ఆలోచన వచ్చింది తిలక్కి, అనిబెసెంట్ వీళ్ళకి. ఏంటి ఆలోచన అంటే, ఇప్పుడు మనం ఈ యుద్ధం అనేది చేస్తాము, యుద్ధంలో వాళ్ళు గెలిచేశారనుకోండి, గెలిచిన తర్వాత మనం అనుకునేట్టు వాళ్ళు చెయ్యకపోతే మనం ఎంత హెల్ప్ చేసింది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మన అవసరం ఉంది, ఈ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సినవి రాబట్టుకోవాలి. ఎందుకని మన సహాయం అడిగారు తప్ప మనకి ఏం చేస్తారనేది వాళ్ళు ప్రకటించలేదు, అఫీషియల్గా భరోసా ఏమి ఇవ్వలేదు. మరి వాళ్ళు మనకు భరోసా ఇస్తే మనం ధైర్యంగా చేయొచ్చు, భరోసా ఇవ్వలేదుగా. అందుకనే ఇప్పుడు కనుక మనం వాళ్ళకి వ్యతిరేకంగా అయినా ఉద్యమం స్టార్ట్ చేస్తే వాళ్ళు మనకి ఏమి ఇస్తారనేటువంటి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఈ అనిబెసెంట్ తిలక్ అనుకుంటారండి. తిలక్ అనుకుంటారు. ఇలా వీళ్ళిద్దరూ ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉద్యమం చేస్తేనే మనకు కావాల్సినవి జరుగుతాయని చెప్పి 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అయితే తిలక్ ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఎవరంటే అనిబెసెంట్నేనండి. ఈ అనిబెసెంట్ ఎవరు? ఐరిష్ మహిళ, ఐర్లాండ్ చెందినటువంటి స్త్రీ. ఈమె 1893లో భారతదేశానికి దివ్య జ్ఞాన సమాజం తరపున భారతదేశానికి వస్తుంది. అయితే 1914 వరకు కూడా, అంటే 1893 నుంచి 1914 వరకు కూడా భారతదేశంలో విద్య మరియు మత సాంఘిక పరంగానే సేవ చేయడానికి కృషి చేసింది ఈవిడ. నేను చెప్పాలంటే ఈమె ఐరిష్ మహిళ అయినప్పటికీ భారతదేశ సంస్కృతులు, భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ ఆహార అలవాట్లు, విధి విధానాలు మొత్తం మార్చేసుకుంటుంది. మొత్తానికి ఆమె భారతీయురాళ్ళగే మారిపోద్ది. అంటే భారతీయ సంస్కృతి పైన ఆమెకు మక్కువ ఎక్కువైపోయి పూర్తిగా భారతీయురాళ్ళలా మారిపోద్ది. అలా మారిపోయి 1914 వరకు కూడా తమ యొక్క జీవితాన్ని విద్య, మతం, సాంఘిక పరంగానే భారతీయులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. అయితే ఈ సందర్భంలో ఈమెకు చార్లెస్ బ్రాడ్లా అనేటువంటి వ్యక్తి అండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ చార్లెస్ బ్రాడ్లా అనేటువంటి వ్యక్తి పరిచయంతో ఏమవుద్ది, వీటిని పక్కన పెట్టి రాజకీయ రంగంలోకి ఎంటర్ అవుతుంది. మొట్టమొదటిసారిగా అనిబెసెంట్ రాజకీయ రంగంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1914లో వస్తుందండి. ఈ ఐఎన్సీలోకి సభ్యత్వం తీసుకుంటుంది. మొట్టమొదటిసారిగా ఈమె 1914లో ఐఎన్సీలోకి సభ్యత్వం తీసుకుంటుంది. ఎవరి కృషి వల్ల? చార్లెస్ బ్రాడ్లే కృషి వల్ల. అప్పటి వరకు కూడా తిను విద్యపరంగా, మతపరంగా, సాంఘిక పరంగా మాత్రమే భారతదేశంలో కృషి చేసింది. ఓకేనండి. కానీ 1914లో ఐఎన్సీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మరి తిలక్ బయటకు వచ్చాడు కదండి. తిలక్ బయటకు వచ్చారు కాబట్టి తిలక్ని జాతీయ కాంగ్రెస్లో కలుపుదాము అంటే మితవాద వర్గం, అతివాద వర్గం అనే రెండు ఏర్పడ్డాయి. ఈ రెండు వర్గాల్ని కలుపుదామని చెప్పి అనిబెసెంట్ కృషి చేస్తుంది. కానీ ఆ కృషి ఫలించకపోవడం కారణం ఏంటి? గోపాలకృష్ణ గోఖలే ఉంటాడండి. అట్ ద సేమ్ టైం ఫిరోజ్ షా మెహతా ఉంటాడు. వీళ్ళిద్దరూ
ఈ తిలక్ రావడానికి ఒప్పుకోరు. ఎందుకని సూరత్లో చెప్పులు గిరిగేశారుగా, అందుకని వాళ్ళ మీద కోపంతో ఉంటారు వీళ్ళు. వీళ్ళు వస్తే మళ్ళీ ఏ విప్లవాద కార్యక్రమాలు చేస్తారో, మళ్ళీ మనకి ఇబ్బంది, ఎందుకు వచ్చింది రానని చెప్పి ఆపేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ అనిబిసెంట్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకని తను అనుకున్నటువంటి రాజకీయ ఆశయాలు నెరవేర్చడానికి జాతీయ కాంగ్రెస్ ఏమో అంత అనుకూలంగా లేదు, అంత గొప్ప సంస్థగా లేదు. అది ఏం చేస్తారన్నా సరే నిరాశగా, అంటే నత్తనడక నడుచుకుంటూ వెళ్తుంది. కాబట్టి తన యొక్క రాజకీయ ఆశయాలు నెరవేరు. అందుకని తను ఏం చేస్తుందంటే తిలక్తో కలిపి వ్యూహాలు రచిస్తుంది. అందుకనే తిలక్ అనిబిసెంటే ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే తిలక్ మరియు అనిబిసెంట్. అయితే ఈ తిలక్కి బాగా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి, ఆలోచన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే మన అనిబిసెంట్ అండి. ఈ అనిబిసెంట్ ఏమంటది, ఐర్లాండ్ తరహాలో, అంటే ఐర్లాండ్లో స్వయం పరిపాలన తీసుకొచ్చుకున్నారండి. అక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కానీ ప్రజలకి రాజకీయ స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి మనం కూడా వాళ్ళకిలా హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ చేస్తే వాళ్ళకిలాంటి పొజిషన్ మనకే వస్తుంది. కాబట్టి మనం చేద్దామని చెప్పి అనిబిసెంట్ ఈ మన బాలగంగాధర్ తిలక్కి చెప్పడంతో వీళ్ళిద్దరూ కలిపి ఈ హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ చేయడానికి డిసైడ్ అవుతారండి. అయితే జాగ్రత్త చూడండి, ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరెవరు స్టార్ట్ చేస్తారని చెప్పారండి, తిలక్ మరియు అనిబిసెంట్ స్టార్ట్ చేస్తారండి. తిలక్ మరియు అనిబిసెంట్ స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరూ కూడా వేరువేరుగానే స్టార్ట్ చేశారండి. కానీ వేరువేరుగా స్టార్ట్ చేసినప్పటికీ కలిసే ఆ ఉద్యమాన్ని అభివృద్ధి చేస్తారు. జాగ్రత్త చూడండి, ఎలా అంటే తిలక్ అనిబిసెంట్, తిలక్ ఏమో 1916 ఏప్రిల్ 28 స్టార్ట్ చేస్తాడండి. ఏప్రిల్ 28 స్టార్ట్ చేస్తాడు. అనిబిసెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది, 1916 సెప్టెంబర్ 15 స్టార్ట్ చేసిందండి. సెప్టెంబర్ 15 స్టార్ట్ చేసింది. చూడండి, ఏప్రిల్ 28 అంటే తిలక్ ముందుగా హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేశాడు. తిను సెప్టెంబర్ 15 అంటే తర్వాత స్టార్ట్ చేసింది. విడివిడిగా స్టార్ట్ చేశారు, కానీ ఇద్దరూ కలిపే ఆ ఉద్యమాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, హోమ్ రూల్ ఉద్యమం అనేది నడిపినటువంటి వ్యక్తులు ఎవరైనా అడిగితే తిలక్ మరియు అనిబిసెంట్లు ఎప్పుడు నడిపారండి, 1916లో. అంటే 1917లో ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది అంతమైపోయింది అనుకోండి. ఓకే, చూద్దాం. తర్వాత చూడండి, ఈ ఉద్యమానికి తిలక్ ఈ హోమ్ రూల్ లీగ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పూణే. ఈ హోమ్ రూల్ లీగ్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి, పూణేలో. మరి అనిబిసెంట్ ఎక్కడ ఏర్పాటు చేసింది, మద్రాస్ అండి. అయితే కొన్ని బుక్కులు అడయారని ఇస్తాడు, ఇది మద్రాసులోనే ఉందండి. మరీ డెప్త్గా అడిగితే అడయారని గుర్తుపెట్టుకోండి, లేదంటే మద్రాస్ అనే గుర్తుపెట్టుకోవాలి. మరీ డెప్త్కి ఇస్తే మాత్రం అడయారు. ఈ అడయారు అనేది మీకు గుర్తు రావాలి. ఈ అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడు తన ప్రధాన కేంద్రం ఏదంటే అడయారు. అయితే మద్రాసులో ఎవరి హోమ్ అంటే గోఖలే హోంలో ఈ హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేస్తుందండి. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టు. అయితే ఈ తిలక్ ఏర్పాటు చేసినటువంటి ఈ హోమ్ రూల్ లీగ్కి అధ్యక్షుడు ఎవరైనా అడిగితే జోసెఫ్ బాప్టిస్టా అండి. మరి దీనికి అధ్యక్షుడు ఎవరంటే సుబ్రహ్మణ్యం అయ్యర్ అండి. సుబ్రహ్మణ్యం అయ్యర్ దీనికి అధ్యక్షత వహిస్తాడు. తర్వాత దీనికి కార్యదర్శి ఉంటాడు. ప్రతి సంస్థకు కూడా పనులు చేయించడం కోసం కార్యదర్శి ఉంటాడండి. కార్యదర్శి ఎవరంటే ఎన్సి క్యాల్కర్. మరి దీనికి ఎవరంటే జార్జ్ ఆరుండేల్. ఈయన మిస్ అయితే ఇంకొకటి పేరు కూడా వస్తుందండి, తెలాంగ్. ఓకేనా. అయితే తిలక్ స్టార్ట్ చేసినటువంటి పత్రికలు ఏంటంటే మరాఠా మరియు కేసరి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తిలక్కి సంబంధించి తన హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రచారం చేయడం కోసం మరాఠా మరియు కేసరి అనేటువంటి పత్రికల్ని నడిపాడండి ఆయన. మరి అనిబిసెంట్ ఏ పత్రికలు నడిపింది అంటే కామన్వెల్ అలాగే న్యూ ఇండియా అనేటువంటి పత్రికలు నడిపిందండి. అయితే చూడండి, కామన్వెల్ అనేది వారపత్రిక, న్యూ ఇండియా అనేది దినపత్రిక అండి, డైలీ వేసేటువంటి పత్రిక. ఇది వారానికి ఒకసారి వేస్తారు, ఇది డైలీ వేసేటువంటి పత్రిక. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ తిలక్ స్టార్ట్ చేసినటువంటి హోమ్ రూల్ లీగ్ 1916 ఏప్రిల్ 28 స్టార్ట్ చేశారండి. పూణేలో స్టార్ట్ చేశాడు. దీని యొక్క అధ్యక్షుడు జోసెఫ్ బాప్టిస్టా, దీని కార్యదర్శి ఎన్సి కేల్కర్. ఇతను హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రచారం చేయడం కోసం ఉపయోగించినటువంటి పత్రికలు ఏంటంటే మరాఠా మరియు కేసరి. మరి అనిబిసెంట్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1916 సెప్టెంబర్ 15 మద్రాసులోని అడయార్ అనేటువంటి ప్రాంతంలో గోఖలే హోంలో ఏర్పాటు చేసిందండి. దీని యొక్క అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం అయ్యర్, అలాగే దీని కార్యదర్శి జార్జ్ ఆరుండెల్, ఇంకొకడు తెలాంగ్. అలాగే తను నడిపినటువంటి పత్రికలు ఏంటంటే కామన్వెల్ మరియు న్యూ ఇండియా. ఈ రెండు కూడా 1914లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రెండు కూడా 1914లో ఏర్పాటు చేసింది. అయితే ఈ పత్రికల యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో వస్తున్నటువంటి రాజకీయ మార్పులు, తెలియజేయడం కోసం ఈ రెండు పత్రికలు స్టార్ట్ చేస్తుంది అనిబిసెంట్. నిజంగా అనిబిసెంట్ భారతదేశానికి చాలా గొప్ప సేవ చేస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకుంటాము. అయితే ఇప్పుడు చూద్దాం, ఈ తిలక్ స్టార్ట్ చేసినటువంటిది ఇది పూణేలో స్టార్ట్ చేశారండి. అయితే దీని ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే
తిలక్ స్టార్ట్ చేసినటువంటి ఈ హోమ్ రూల్ లీగ్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే బొంబాయి అండి, బొంబాయి. ఓకేనండి. అయితే తిలక్ ఈ హోమ్ రూల్ లీగ్ని ఏప్రిల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ హోమ్ రూల్ లీగ్ సంబంధించి అనేక శాఖలు ఏర్పాటు చేశారండి. కర్ణాటకలో ఏర్పాటు చేశారండి, మహారాష్ట్రలో ఏర్పాటు చేశారండి, తర్వాత బీహార్లో ఏర్పాటు చేశారండి, మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశాడు, గుజరాత్లో ఏర్పాటు చేశాడు. ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి ఈ హోమ్ రూల్ లీగ్ యొక్క శాఖలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడండి. అంతేకాకుండా తన గంభీర ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో స్వయం పరిపాలన యొక్క గొప్పతనాన్ని అవగాహన కల్పించుకుంటూ వచ్చాడండి. అయితే ఈ తిలక్ ఏర్పాటు చేసినటువంటి హోమ్ రూల్ లీగ్లో మహమ్మద్ అలీ జిన్నా కూడా సపోర్ట్ చేశాడండి. మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం అండి ఈయన. మహమ్మద్ అలీ జిన్నా ఈ తిలక్ ఏర్పాటు చేసినటువంటి హోమ్ రూల్ లీగ్ని ఎక్కడెక్కడ ప్రచారం చేశాడంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మరియు లక్నో, అలాగే బొంబాయిలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఈ సందర్భంలోనే మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడంటే ముందు మనం భారతీయులం తర్వాతే ముస్లింలో ఉంటాడు. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా ఎవరండి? ముస్లిం. కానీ ఇతను ఏమంటాడు, మనం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందు మనం భారతీయులం తర్వాతే మనం ముస్లింలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను భారతీయుని, ముందు మన భారతదేశం యొక్క సురక్షిత కోసం నేను ఆలోచిస్తానని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా తిలక్ ఏర్పాటు చేసినటువంటి హోమ్ రూల్ లీగ్ని కాన్పూర్, లక్నో అలాగే ముంబై ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేసినప్పుడు తిలక్ కూడా 2 వ్యాఖ్యలు చేశాడు, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే ఐఎన్సీ అనేది ఒక జగన్నాథ రథం. ఐఎన్సీ అనేది ఏంటండి? ఒక జగన్నాథ రథం. అది కదలడానికి టైం పడుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఉత్సవాల్లో చూడండి, ఆ రథాలు అనేవి నెమ్మదిగా లాగుతారు, టైం పడుతుంది, మొత్తం చూసి లాగుతారు, కాబట్టి టైం పడుతుంది. కాబట్టి ఆ లోగా మనం ఏం చేయాలి? దానికి సంబంధించి సన్నాహాలు చేయాలి. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనం ఇప్పుడు బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని సంస్కరణలు కావాలంటున్నాం, కావాలంటే అడగాలంటే ఉద్యమం చేయాలి. అది ఐఎన్సీ ఒప్పుకోవాలనుకోని టైం పడుతుంది. ఎప్పుడో డిసెంబర్లో సమావేశం జరుగుద్ది, అప్పుడు మళ్ళీ అధ్యక్షుడు తీర్మానాలు పెడతారు, ఓటింగ్ జరుగుద్ది, అప్పుడు ఓకే అయితే అది అమల్లోకి వస్తుంది. కాబట్టి లేట్ అయిపోద్ది. అది ఒక జగన్నాథ రథం, అది అమల్లోకి వచ్చేటప్పుడు లేట్ అవుద్ది. ఈలోగా మనం దానికి సంబంధించిన సన్నాహాలు చేసామనుకోండి, అది యాక్సెప్ట్ చేసేటప్పుడు కొంచెం బలం పెరిగిపోద్ది. అందుకని ఈ తిలక్ ఏమన్నాడండి, జాతీయ కాంగ్రెస్ అనేది ఒక జగన్నాథ రథం, అది కదలడానికి కాస్త సమయం పడుద్ది, ఈలోగా దానికి సంబంధించిన సన్నాహాలు చేయడం కోసమే ఈ ఒక హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేశానని చెప్పి ఎవరు చెప్పారండి? మన బాలగంగాధర్ తిలక్ చెప్పాడు. దీంతోపాటు ప్రజలను ఉద్దేశిస్తూ ఏమని చెప్పాడంటే ఈ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన పడగొట్టడం కోసం కాదు ఈ హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ చేస్తుంది, మనకు కావలసిన సంస్కరణల్ని ఐర్లాండ్లో చేసినటువంటి ఉద్యమం ఏ విధంగా చేశారో ఆ ఉద్యమం చేసి ఈ స్వయం పరిపాలన సంపాదించుకోవడం కోసం ఈ ఉద్యమం చేస్తున్నాడని చెప్తాడండి. ఏమని చెప్పాడండి? భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కాదు ఈ ఉద్యమం చేస్తుంటా, మన భారతీయులకు కావాల్సినటువంటి సంస్కరణలు చేయించుకోవడం కోసం ఐర్లాండ్ తరహాలో వాళ్ళు ఏ విధంగా అయితే హోమ్ రూల్ ఉద్యమం చేశారో ఆ విధంగానే ఉద్యమం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ బాలగంగాధర్ తిలక్కు ఈ హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు క్లారిటీ ఇస్తాడు. ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది అతివాద కార్యకలాపాలతో కాదు, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య రంజకంగానే ఈ ఉద్యమం స్టార్ట్ చేయబడుతుంది. అంటే ఎటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలతో కాదు, చాలా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఈ ఉద్యమాలు చేయాలి అనేటువంటి ఒక వ్యాఖ్యానం కూడా చేస్తాడు బాలగంగాధర్ తిలక్. అయితే బాలగంగాధర్ తిలక్ మొత్తం మీద ఇలా హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేసి ఈ ప్రచారం చేయడం జరుగుతుందండి. అయితే ఈ బాలగంగాధర్ తిలక్ ఏప్రిల్ నెలలో ఈ హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేసే నాటికి ఈ అనిబిసెంట్ ఏం చేస్తుందంటే హోమ్ రూల్ లీగ్కి సంబంధించి ప్రచారం చేయడం మొదలు పెడుతుందండి. వందే మాతర ఉద్యమానికి ఈ హోమ్ రూల్ ఉద్యమానికి గల తేడా ఏంటని అడిగాడు అనుకోండి, వందే మాతర ఉద్యమాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సమావేశాలు కానివ్వండి, సభలు కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు. కానీ హోమ్ రూల్ లీగ్ యొక్క అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం సమావేశాలని వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో హోమ్ రూల్ లీగ్కి సంబంధించి స్వయం పరిపాలనకు సంబంధించి అవగాహన కల్పించడం కోసం అనిబిసెంట్ ఏం చేస్తాడంటే ఆంధ్రదేశం లేదా మిగిలిన ప్రాంతాలు పర్యటన చేస్తుంది. అయితే ఆంధ్రదేశం ఎప్పుడు వచ్చింది? మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్పుకుంటామండి. 1916 ఏప్రిల్ నెలలో ఆంధ్రదేశ్ పర్యటనకు వస్తుందండి. వచ్చి కాకినాడ, అలాగే చిత్తూరు, అలాగే గుంటూరు మొదలైన ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తుంది. అంటే తిలక్ హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేసే టైంకి తను అన్ని పర్యటన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించడం కంటే ముందు అవగాహన కల్పించామనుకోండి బెటర్ కదా. అందుకని తను హోమ్ రూల్ లీగ్కి సంబంధించి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంది. ఈ సందర్భంలోనే కాకినాడ, చిత్తూరు, గుంటూరు తిరిగిందండి. అయితే చిత్తూరులోని మదనపల్లి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ మదనపల్లిలో బీటీ కళాశాల అంటాం, బీసెంట్ థియోసాఫికల్ కళాశాల, దీన్నే జాతీయ కళాశాల అని కూడా అంటాము.
1916లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. బీటీ అంటే అర్థం ఏంటంటే బీసెంట్ అంటే అనిబిసెంట్, టీ అంటే థియోసాఫికల్, అనిబిసెంట్ థియోసాఫికల్ కళాశాల అంటాము, దీన్నే జాతీయ కళాశాల కూడా అంటాము. దీని యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరంటే హెచ్జే కజిన్స్ అండి, హెచ్జే కజిన్స్. ఓకేనండి. ఇలా అనేక ప్రాంతాలు తిరిగి జాతీయ కళాశాలను ఏర్పాటు చేసుకుంటూ ప్రజల్లో హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించి అంటే స్వయం పరిపాలనకు సంబంధించి అవగాహన కల్పించుకుంటూ తను ఏం చేసిందండి, సెప్టెంబర్ 15న మద్రాసులోని అడయార్ అనేటువంటి ప్రాంతంలో గోఖల హౌస్ నుంచి తన యొక్క హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే తిన హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ తిలక్ కేవలం దక్షిణ భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో మాత్రమే స్వయం పరిపాలన గురించి ప్రచారం చేస్తాడు. కానీ అనిబిసెంట్ ఉత్తర భారతదేశం మొత్తం చేస్తాడు. ఉత్తర భారతదేశం మొత్తం ఈ హోమ్ రూల్ లీగ్ అంటే స్వయం పరిపాలనకు సంబంధించి ప్రచారం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తిలక్ని ఉత్తర భారతదేశంలో ప్రచారం చేయకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. దాంతో ఈ అనిబిసెంట్ ఈ ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో పర్యటన చేయడం మొదలు పెడుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తిలక్ ఏర్పాటు చేసిన హోమ్ రూల్ లీగ్ కేవలం దక్షిణ భారతదేశంలో ఈ పశ్చిమ ప్రాంతంలో మాత్రమే ప్రచారం మొదలుపెట్టిందండి, అంటే అవగాహన కల్పించింది. కానీ అనిబిసెంట్ ఏర్పాటు చేసినటువంటి హోమ్ రూల్ లీగు ఉత్తర భారతదేశంలో కూడా స్వయం పరిపాలన యొక్క అవగాహనని ప్రచారం చేసింది. తను ఎక్కడెక్కడ ప్రచారం చేసిందంటే, ఎక్కడెక్కడ లీగులు ఏర్పాటు చేసిందంటే కాన్పూర్లో ఏర్పాటు చేసింది, వారణాసిలో ఏర్పాటు చేసింది, కాలికట్లో ఏర్పాటు చేసిందండి, మద్రాసులో తిరిగిందండి, తర్వాత అలహాబాద్లో తిరిగింది. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ స్వయం పరిపాలనపై అవగాహన కల్పిస్తూ ఈ హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేసుకుంటూ జరిగిందండి. అయితే మొత్తానికి ఈ అనిబిసెంట్ ఏర్పాటు చేసిన తర్వాత తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ని తీసుకెళ్ళి అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్లో కలిపేస్తుందండి. అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్లో కలిపేస్తుంది. ఓకేనా. అయితే అనిబిసెంట్ ఈ హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేసిన తర్వాత స్వయం పరిపాలనని అభివృద్ధి చేయడం కోసం ఉపయోగించిన పత్రికలు ఏమని చెప్పారండి, కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా అనేటువంటి పత్రికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనేక సంస్థలు కూడా ఏర్పాటు చేసిందండి. సంస్థలు ఏంటంటే బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందండి. తర్వాత యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందండి. యంగ్ మెన్స్ ఇండియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందండి. తర్వాత ఆర్డర్ ఆఫ్ సన్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ కానివ్వండి, యంగ్ మెన్స్ ఇండియన్స్ అసోసియేషన్ కానివ్వండి, ఆర్డర్ ఆఫ్ సన్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే అనిబిసెంట్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అంటే హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంతోపాటు కొన్ని కరపత్రాలను కూడా పంచింది. ఈ హోమ్ రూల్ సందర్భంలో అనిబిసెంట్ పంచినటువంటి కరపత్రాలు ఏంటంటే, ఒకటి నవభారత్ రాజకీయ కరపత్రాలు, అంటే పాంప్లెట్స్ అండి. కరపత్రాలు అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, పాంప్లెట్స్. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ఇన్స్టిట్యూట్ గురించి కానివ్వండి, లేకపోతే విషయం గురించి కానివ్వండి, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్లో, కాకపోతే మనం పాంప్లెట్స్ ద్వారానే చెప్తామండి పబ్లిసిటీకి ఎక్కువగా. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తిను ఉపయోగించినటువంటి కరపత్రాలు ఏంటంటే నవభారత రాజకీయ కరపత్రాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే జాతీయ హోమ్ రూల్, అంటే హోమ్ రూల్కి సంబంధించి కరపత్రాలు అండి, పత్రావళి అంటాం కరపత్రాలు. తర్వాత జాతీయ సమ్మేళన కరపత్రాలండి, పత్రావళి అంటే. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకుని హోమ్ రూల్ సందర్భంలో ఈ అనిబిసెంట్ పంచినటువంటి కరపత్రాలు ఏంటని అడిగితే నవభారత రాజకీయ కరపత్రాలు అనేటువంటి పత్రావళి అనేటువంటి పేరుతో కొన్ని కరపత్రాలు పంచిందండి. జాతీయ హోమ్ రూల్ అనేటువంటి పేరుతో కొన్ని కరపత్రాలు పంచింది. జాతీయ సమ్మేళన పత్రావళి అనేటువంటి పేరుతో కొన్ని కరపత్రాలని పంచడం జరిగింది. అయితే ఈ అనిబిసెంట్ ఏర్పాటు చేసినటువంటి హోమ్ రూల్లో ఈ అనిబిసెంట్కి చాలామంది సహాయం చేశారండి. ఈ సుబ్రహ్మణ్యం అయ్యరు, అలాగే శంకర్లాల్, అలాగే ఇందూలాల్, తర్వాత ఈ జార్జ్ ఆరుండేల్, తర్వాత మోతిలాల్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా అనిబిసెంట్ ఏర్పాటు చేసినటువంటి దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది, తనకు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ అనిబిసెంట్ తిలక్లు హోమ్ రూల్ ఉద్యమాన్ని చాలా తీవ్రంగా అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇందులో ఈ సమయంలోనే ఏమైంది, ఐఎన్సీలో ఉన్నటువంటి మితవాదుల్లో కొంతమంది, అంటే ఐఎన్సీలో ఉన్నటువంటి సభ్యులు అతివాద భావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు, కొంతమంది వచ్చి ఈ హోమ్ రూల్ లీగ్ని సపోర్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ హోమ్ రూల్ లీగ్ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఐఎన్సీ కలలేదు. ఇంకా వీళ్ళు ఇండివిజువల్గానే చేస్తున్నారండి. అనిబిసెంట్ కానివ్వండి, తిలకలు కానివ్వండి, ఇండివిజువల్గానే చేస్తున్నారు.
భారతదేశం అంతా కూడా అఫీషియల్గా స్టార్ట్ అవ్వాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఐఎన్సీ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ తిలక్ ఐఎన్సీలోకి వెళ్దామంటే ఎవరు అడ్డుకున్నారు? ఈ గోపాలకృష్ణ గోఖలే అలాగే ఫిరోజ్ షా మెహతా అడ్డుగా ఉన్నారు. అయితే మంచిగా అవకాశం దొరుకుద్దండి. 1915లో వీళ్ళు చనిపోతారు. అంతకుముందు అనిబిసెంట్ తిలక్ని ఈ ఐఎన్సీలోకి చేర్చడం కోసం ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు అడ్డుకోవడంతో వీళ్ళు వెళ్ళరు, ఇండివిజువల్గానే ప్లాన్ చేస్తారు. కానీ 1915లో గోపాలకృష్ణ గోఖలే ఫిరోజ్ షా మెహతా చనిపోవడంతో ఈ ఐఎన్సీలోకి వెళ్ళడానికి మంచి అవకాశం దొరుకుద్ది. కాబట్టి ఈ ఐఎన్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏమనుకుంటారు, తిలక్ వస్తే రాజకీయం మంచి తీవ్రంగా ఉంటాయి, ఉద్యమం మంచి గొప్పగా జరుగుద్ది, ఈయన వస్తే బాగుంటుందని చెప్పి దానికి తగ్గట్టుగానే ఐఎన్సీ రూపకల్పన తయారు చేసుకుంటుందండి. ఈ తిలక్ అంటే అతివాదులు, ఈ అతివాదులు ఐఎన్సీలోకి రావడానికి తగిన విధంగా ఈ ఐఎన్సీ తన యొక్క నీతి నియమావళిని మార్చుకుంటుంది. అయితే మొత్తం మీద ఈ గోఖలే ఫిరోజ్ షా మెహతా చనిపోవడంతో వెళ్ళడానికి అవకాశం దొరికింది కదండి. ఆ అవకాశం ఎక్కడ దొరికింది అంటే 1916 లక్నో సమావేశంలో దొరికిందండి. లక్నో సమావేశంలో, ఈ లక్నో సమావేశం ఎవరు అధ్యక్షత జరిగిందంటే అంబికా చరణ్ మజుందార్ అంటాం. 1907లో సూరత్ సమావేశంలో ఇడిపోయారండి వీళ్ళు. దానికి అధ్యక్షుడు ఎవరండి? రాజ్ బిహారీ ఘోష్. ఇక్కడ ఎవరంటే అంబికా చరణ్ మజుందార్ అధ్యక్షతన లక్నోలో సమావేశం జరిగింది 1916లో. ఈ సమావేశంలో ఈ అనిబిసెంటు అలాగే మహమ్మద్ అలీ జిన్నా కృషి వలన ఏం జరుగుద్ది అంటే రెండు జరుగుతాయండి. లక్నో సమావేశం ప్రత్యేకత చూడాలి జాగ్రత్తగా. ఒకటి, అతివాదులు మితవాదులు కలిసిపోతారండి. ఈ సమావేశంలో అతివాదులు మితవాదులు కలిసిపోతారండి. రెండోది ఏంటి, ముస్లిం లీగ్ మరియు హిందువులు ఐఎన్సీ కలిసిపోతారండి. ఈ రెండు కూడా ఐఎన్సీ సమావేశం యొక్క ప్రత్యేకతలు. దీన్ని లక్నో ఒప్పందం అంటాం. ఈ లక్నోలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం అతివాదులు మితవాదులు కలిసిపోతారండి, ముస్లిం లీగ్ మరియు ఐఎన్సీ కలిసిపోతారు. ఎందుకు కలుస్తారో చూద్దాం. ఈ అనిబిసెంటు అలాగే మహమ్మద్ అలీ జిన్నా కృషి వల్ల ఈ రెండు జరుగుతాయి. ఎందుకని ఈ ఐఎన్సీలోకి తిలక్ వస్తే ఉద్యమం ఇంకా తీవ్ర రూపం వెళ్తుందని చెప్పి వెయిట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. చనిపోవడంతో ఏం చేశారండి, మంచి అవకాశం దొరికింది కదని చెప్పి లక్నో సమావేశంలో దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తా అనిపిస్తుంది. దీని ప్రకారం ఈ లక్నో సమావేశంలో తిలక్ ఐఎన్సీలోకి చేరడం జరుగుతుంది. ఈ సందర్భంగానే చెప్తారండి, స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరతానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడే. ఈ సమావేశాన్నే తిలక్ ఏమంటాడంటే ఇది అదృష్టమైనటువంటి సమావేశం అని చెప్పి చెప్తాడండి. చాలా అదృష్టకరమైనటువంటి సమావేశం అని చెప్తాడు ఈ లక్నో సమావేశాన్ని. ఓకే, అయితే ముస్లిం లీగ్ కూడా వచ్చి ఐఎన్సీలోకి కలుస్తుంది. అదేంటి మరి ముస్లిం లీగు 1906లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది కదా ఐఎన్సీకి వ్యతిరేకంగా, మరి ఇక్కడ ఎందుకు ఏర్పాటైందంటే ముస్లిం లీగ్ కూడా దెబ్బలు తిందండి. ఏంటి అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి బ్రిటిష్ వారు ముస్లింలకు అనుకూలంగా ఉంటారనుకుంది. కానీ ఈ మింటో మార్లే సంస్కరణలో ముస్లింలకు ఎంత వెయిట్ ఇచ్చిందో భారతీయులకు ఐఎన్సీకి కూడా అంత వెయిట్ ఇచ్చింది. దాంతో ఒక విషయం అర్థమైంది, వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి మీరు ఎక్కువ మీకు వెయిట్ ఇస్తామని చెప్పారు తప్ప వీళ్ళు కూడా ఈక్వల్గానే చూస్తుంది, పెద్ద తేడా లేదనిపించింది. రెండో ప్రధాన కారణం ఏంది, ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ యుద్ధం చేస్తుందని చెప్పాను చూడండి. దేనికి వ్యతిరేకంగా అంటే టర్కీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుందండి. మరి టర్కీ ఏమో ముస్లింలకి హెడ్ అయినటువంటి ఖలీఫా ఉన్నటువంటి దేశం టర్కీ. కాబట్టి చూడండి, ఆ ఖలీఫాకి ఎదురు దెబ్బ తగులుతుంది ఇక్కడ. అంటే ఎవరికి ఎదురు దెబ్బ తగులుతున్నట్టు, ముస్లింలకు ఎదురు దెబ్బ తగులుతున్నాడు. కాబట్టి బ్రిటన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వక ఏం చేసింది, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం అవుతున్నారని చెప్పి ఐఎన్సీకి సపోర్ట్ ఇవ్వడానికి వస్తారండి. అయితే ముస్లిం లీగు ఐఎన్సీ కలవడానికి మహమ్మద్ అలీ జిన్నా కృషి చేస్తాడు, మితవాదులు అతివాదులు కలవడానికి అనిబిసెంట్ కృషి చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే ముస్లిం లీగు ఐఎన్సీలో కలిసిందో కొంచెం బలం పెరిగిందండి. మితవాదులు అతివాదులు ఎప్పుడైతే కలిసారో ఇంకొంచెం బలం పెరిగింది. ఇంకా తిరిగి లేకుండా అయిపోయిందండి ఐఎన్సీ. దీంతో ఉధృతం 1915 నాటికి తీవ్ర రూపం దాల్చిందండి. ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది 1915 నాటికి. అయితే దీంతో భయపడినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనిబిసెంట్ని జూన్లో అరెస్ట్ చేస్తుందండి. ఈ ఉద్యమం తీవ్ర రూపం తీసుకెళ్ళడానికి కారణం అనిబిసెంట్ అని చెప్పి 1915 జూన్ నెలలో అనిబిసెంట్ని అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే అనిబిసెంట్ని అరెస్ట్ చేశారో ఈ అనిబిసెంట్ అనుచరులు ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, నిందూలాలు, శంకర్లాలు, బిసందాసీలు అందరూ కూడా ఏం చేస్తారంటే అనిబిసెంట్ ఫోటో ఉన్నటువంటి టీషర్ట్లు అవి వేసుకొని ఎక్కడికక్కడ సమ్మెలు చేసుకుంటూ వెళ్తారు. ఇంకా ఉద్యమం ఇంకా తీవ్ర రూపంలోకి వెళ్ళిపోద్ది. ఇది తెలుసుకున్నటువంటి భారత కార్యదర్శి ఎవరంటే మాంటేగ్ అండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈమెను ఇంకా జైల్లో ఉంచితే మనం వాళ్ళు ఎదుర్కోలేము, అసలే అక్కడ యుద్ధం జరుగుతుంది, మొదటి ప్రపంచ యుద్ధం, కాబట్టి రిలీజ్ చేయమని చెప్పి సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయడం జరుగుద్దండి.
సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందంటే అండి లేదండి, ఆ యొక్క ఉద్యమం నెమ్మదిగా క్షీణించిపోయింది. ఎందుకనంటే ఈ ఉద్యమం చాలా గొప్ప స్థాయిలో జరుగుతుంది కాబట్టి భారతీయులు శాంతింపజేయాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏం చేస్తారు, 1917లో ఆగస్టు 20న చేమ్స్ఫర్డ్ ఒక డిక్లరేషన్ చేస్తారండి. చేమ్స్ఫర్డ్ ఒక డిక్లరేషన్ చేస్తాడు. ఏంటంటే ఆగస్ట్ నెలలో చేస్తారు కానీ దీన్నే చేమ్స్ఫర్డ్ ఆగస్ట్ డిక్లరేషన్ అంటాం. ఏంటి అంటే మీరు ఏదైతే సంస్కరణలు కావాలనుకుంటున్నారో అవి మేము త్వరలో చేయబోతున్నాం, కంగారు పడొద్దు అని చెప్పి ఈ ఆగస్ట్ నెలలో డిక్లరేషన్ చేస్తాడు. మీరు ఏదైతే కోరుకున్నారో అవి మేము నెమ్మదిగా అమలు చేస్తాం, ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా అంచెలంచెలుగా క్రమానుగతంగా మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి చేమ్స్ఫర్డ్ ఆగస్ట్ 20న ఒక ప్రకటన చేస్తాడు. ఎప్పుడైతే చేమ్స్ఫర్డ్ ప్రకటన చేశాడో నెమ్మదిగా ఈ యొక్క ఉద్యమం అనేది ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఇతను చెప్పినటువంటి ప్రకటనలు ఏంటంటే వీళ్ళు కోరుకున్నవేనండి. వీళ్ళు ఏం కోరుకున్నారు అంటే ఈ హోమ్ రూల్ ఉద్యమం చేసినప్పుడు వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే స్వయం పాలన కావాలి. స్వయం పాలన అంటే మనల్ని మనం పరిపాలించుకోవాలి, అంటే బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో మనల్ని మనం పరిపాలించుకోవాలి, కామన్వెల్త్లో సభ్యత్వం ఉంటూ. రెండోది ఏంటి, బాధ్యతాయుత ప్రభుత్వం, అంటే బ్రిటిష్ వారు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించాలి. మూడోది ఏంటి, స్థానిక సంస్థల్లో భారతీయులకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. నాలుగోది ఏంటి, ఈ ప్రభుత్వంలో భారతీయులకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అత్యున్నత పదవులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకి ఇవ్వాలి. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. హోమ్ రూల్ యొక్క లక్ష్యాలు ఏంటి, స్వయం పరిపాలన అండి, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల్లో ప్రజలకు భారతీయులకి ప్రాతినిధ్యం ఇవ్వడం, తర్వాత ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో భారతీయులకి అవకాశం కల్పించడం. ఇవి హోమ్ రూల్ యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్యాలనే మేము నెమ్మదిగా చేస్తాము, ఒక్కసారిగా కాదు, అలా నెమ్మదిగా క్రమానుగతంగా అంటే పరిస్థితులు అనుకూలించిన దాన్ని బట్టి మేము చేసుకుంటూ వెళ్తామని చెప్పి ఈ చేమ్స్ఫర్డ్ ఆగస్ట్ 20న ప్రకటన చేస్తాం. దీంతో ఉద్యమం ఏమైందంటే నెమ్మదిగా క్షీణించిపోవడం జరుగుతుందండి. ఓకేనా. అలా 1917లో ఈ చేమ్స్ఫర్డ్ చేసినటువంటి ప్రకటన వల్ల ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది ఆగిపోవడం జరిగింది. అయితే ఈ హోమ్ రూల్ ఉద్యమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఈ అనిబిసెంట్ కష్టపడి భారతదేశం తరపున పోరాటం చేసినందుకు గాను 1917లో తిన్ని ఐఎన్సీ అధ్యక్షురాలను చేశారండి. ఐఎన్సీ అధ్యక్షురాలను చేశారు, మీకు ఆల్రెడీ చెప్పానండి నేను. ఓకేనండి. సో ఇప్పుడు ఎక్కడండి, కలకత్తాలో. ఈ ఐఎన్సీ సమావేశం 1917లో కలకత్తాలో జరిగింది. దానికి అధ్యక్షురాలు ఎవరంటే అనిబిసెంట్. తిను చేసినటువంటి కృషి వల్ల, తిలక్ సపోర్ట్ వల్ల మొట్టమొదటిసారిగా ఐఎన్సీలో మహిళను అధ్యక్షురాలను చేశారు. నెక్స్ట్ ఇదే హోమ్ రూల్ ఉద్యమంలో అనిబిసెంట్ ఏం చేసిందంటే వారణాసిలోని సంస్కృత విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసిందండి. సంస్కృత విద్యాపీఠం ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 1916 అలాగే మే నెలలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అనేటువంటి ప్రాంతంలో ఏం ఏర్పాటు చేస్తుందండి, జాతీయ కళాశాల లేదా బీటీ కళాశాలను ఏర్పాటు చేస్తుంది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం హోమ్ రూల్ ఉద్యమ సమయంలోనే ఈ ఇందూలాల్ శంకర్లాల్ అనేటువంటి వ్యక్తులు యంగ్ ఇండియా అనేటువంటి పత్రికని ఏర్పాటు చేస్తారు. మీకు గాంధీజీ చెప్పినప్పుడు చెప్తానండి, నవభారత్ కానివ్వండి, యంగ్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికోసం అంటే హోమ్ రూల్ ఉద్యమంని ప్రచారం చేయడం కోసం ఏర్పాటు చేస్తుంది. అయితే యంగ్ ఇండియా పత్రిక అనేది గాంధీజీ తర్వాత నడపడం జరుగుద్ది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక ఈ హోమ్ రూల్ ఉద్యమ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇందూలాల్ శంకర్లాల్ అనేటువంటి యువకులు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఈ హోమ్ రూల్ ఉద్యమంలో రావడానికి సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ ఈ హోమ్ రూల్ ఉద్యమంలోకి రావడానికి తన సభ్యత్వం తీసుకుంటాడు. అంటే ఈయన కూడా ఈ హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొంటాడు అండి. తర్వాత ఈ హోమ్ రూల్ ఉద్యమం వల్ల జరిగినటువంటి ప్లస్ ఏంటంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వస్తాయండి. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు మీకు 1909 మింటో మార్లే సంస్కరణలు చెప్పాను. అది వందే మాతరం ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి సంస్కరణలు. ఈ ఉద్యమం ఫలితంగా ఏమొచ్చినాయి అంటే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చినాయండి. ఎందుకు మాంటేగ్ చేమ్స్ఫర్డ్ అన్నామంటే భారతదేశ గవర్నర్ జనరల్ చేమ్స్ఫర్డ్, భారత వ్యవహారాల మంత్రి మాంటేగ్ లండన్లో ఉంటాడండి. మీకు ఆల్రెడీ చెప్పాను కార్యదర్శి అని. ఆ కార్యదర్శి ఈ భారతదేశానికి సంబంధించి ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది కదండి, ప్రకటన చేశాడు కదా. అందుకని భారతీయులు సంతృప్తి చేయడం కోసం అని చెప్పి ఈయన ఒక నోట్ తయారు చేస్తారండి. దాన్ని చేమ్స్ఫర్డ్ ఆమోదించడంతో 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేటువంటి రూపంలో భారతదేశంలో కొన్ని చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది.
తర్వాత ఈ మితవాదులు అతివాదులు కలిసి ఉద్యమం నడిపారండి. అట్ ద సేమ్ టైం ముస్లింలు ఐఎన్సీ కూడా కలిసి ఉద్యమాన్ని నడిపారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే 1907 సమావేశంలో సూరత్ సమావేశంలో మితవాదులు అతివాదులు విడిపోతారు. విడిపోయినప్పుడు అతివాదులు ఐఎన్సీ నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ 1918లో మితవాదులు ఐఎన్సీ నుంచి బయటకు వెళ్ళిపోతారండి. ఎందుకనంటే ఇక్కడ ఇందాక జేమ్స్ ఫోర్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, మీరు ఏదైతే లక్ష్యాలు కోరుకుంటున్నారో ఆ లక్ష్యాల్ని వెంటనే కాకుండా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాము అని చెప్పాడు. అతివాదులు నమ్మరు. ఎందుకనంటే బ్రిటిష్ వాళ్ళు కుటిల రాజనీతిని అనుసరిస్తారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి మేము నమ్మమంటారు. కానీ మితవాదులు ఏంటి, వాళ్ళు ఇస్తున్నప్పుడు మీకు నొప్పి ఏంటి అని చెప్పి వీళ్ళు మళ్ళీ వచ్చిందాన్ని కూడా చెడగొడతారని చెప్పి వీళ్ళ మీద అలిగి ఏం చేస్తారంటే ఐఎన్సీ నుంచి బయటికి వెళ్ళిపోదు. ఇంకా అప్పటి నుంచి కూడా మితవాదులు అనేవాళ్ళు ఈ ఐఎన్సీలోకి ఎంటర్ కాలేదు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వందే మాతర ఉద్యమంలో ఈ ఐఎన్సీ నుంచి అతివాదులు బయటికి వెళ్ళిపోయారండి. ఈ హోమ్ రూల్ ఉద్యమం తర్వాత ఐఎన్సీ నుంచి మితవాదులు బయటికి వెళ్ళిపోయారండి. ఆ 2 పాయింట్లు గుర్తించండి. రెండోది ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం వల్ల ఏమైంది అంటే భారతదేశంలో జాతీయ భావాలు అనేది ఇంకా ఎక్కువ పెరిగినాయండి. ప్రజల్లో జాతీయ చైతన్యం కూడా ఇంకా ఎక్కువగా పెరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమం తర్వాత గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలకి పునాది వేస్తుంది. వందే మాతర ఉద్యమం వల్ల భారతదేశంలో రాజకీయ సమైక్యతను తీసుకొచ్చింది. ఇక్కడ జాతీయ సమైక్యతను తీసుకొచ్చింది హోమ్ రూల్ ఉద్యమం అనేది. కాబట్టి ఈ హోమ్ రూల్ ఉద్యమం యొక్క ప్రత్యేకతని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అయితే హోమ్ రూల్ ఉద్యమం భారతదేశంలోనే కాకుండా కెనడా అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఈ హోమ్ రూల్ లీగ్ని ఏర్పాటు చేశారండి. మన తిలక్ గారు 1919 ఫిబ్రవరి 9 వెళ్ళి మే 6న అమెరికా నుంచి తిరిగి రావడం జరుగుతుందండి. ఆయన అమెరికా వెళ్ళి ఈ హోమ్ రూల్కి సంబంధించి అక్కడ ప్రచారం అది చేయడం, అక్కడ దానికి వ్యతిరేకంగా హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేసి ఉద్యమాలు నడపడం ఇలాంటివన్నీ చేసుకుని వస్తారండి. ఓకే, ఇవన్నీ మీకు తర్వాత చెప్పుకుంటూ వెళ్తాము. ఇది హోమ్ రూల్ లీగ్కి సంబంధించి అంటే హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలండి. జాగ్రత్త చూడండి. మనం నెక్స్ట్ ఎవరి గురించి చెప్పుకుంటామంటే గాంధీ యుగం గురించి చెప్పుకుంటామండి నెక్స్ట్ క్లాస్లో. ఈ గాంధీ యుగం చెప్పుకుంటాము. ఈ గాంధీ యుగం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే,